Hi guys, this is Pawan Kumar. Today I want to say about the strength of materials, which is related to the diploma mechanical second year students. Today I want to say about formulas for slope and deflection. It is very important. It is comes as essay. We have to learn these four formulas. I will explain now. These four formulas are very important. By these four formulas we get a problem which is related to the 16th essay. So please listen carefully what I am saying in this. So first we have four formulas from this chapter. By these four formulas we can do each and every sum which is related to this lesson. So first of all, first formula is a cantilever beam with a point load at a free end. క్యాంటిలివర్ బీమ్ పైన పాయింట్ లోడ్ అయినది యాక్ట్ అయినప్పుడు మనకి ఫార్ములాస్ స్లోప్ డెఫ్లెక్షన్ అనే టూ ఫార్ములాస్ అని ఉంటాయి. ప్రతిదానికి ఇదే స్లోప్ డెఫ్లెక్షన్. స్లోప్ని మనం థీటాతో డినోట్ చేస్తాం. దాని ఫార్ములా WL²/2EI. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ స్లోప్. అండ్ కమ్స్ టు డెఫ్లెక్షన్. డెఫ్లెక్షన్ మనం వైమాక్స్ అనే దాంతో డినోట్ చేస్తాం. దానికి వచ్చే ఫార్ములా WL³/3EI. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ డెఫ్లెక్షన్ వెన్ in cantilever beam when point load is acted. Now comes to the second step, a cantilever beam with UDL. UDL means uniform distributed load. Uniform distributed load means here the span of the length is 6. యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్ట్ అవ్వాలి. ఇలా యాక్ట్ అయితే దాన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యూడిఎల్ అని అంటాం. అదే పాయింట్ లోడ్ అయితే ఒక్క ఎండ్ దగ్గరే లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్ని పాయింట్ లోడ్ అని పిలుస్తాం. నౌ కమ్స్ టు ది సెకండ్, ఏ క్యాంటిలివర్ బీమ్ విత్ యూడిఎల్ యాక్ట్. ఇక్కడ మనం క్యాంటిలివర్ బీమ్లో పాయింట్ లోడ్ యాక్ట్ అయినప్పుడు ఫార్ములాస్ చూస్తాం. ఇప్పుడు యూడిఎల్ యాక్ట్ అయినప్పుడు ఫార్ములాస్ వస్తాం. దీన్ని కూడా సేమ్ స్లోప్ డెఫ్లెక్స్నే. స్లోప్ని మనం డేటాతో డినోట్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఫార్ములా WL³. ఇక్కడ L² ఉంది, ఇక్కడ క్యూబ్ నథింగ్. ఇక్కడ WL³/6EI. డిఫ్లెక్షన్కి వచ్చేసరికి వైమాక్స్ WL⁴/8EI. This is the formula for deflection when UDL act on cantilever beam. Now comes to the simply supported beam. Here also same point load and UDL. Point load and UDL. సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు స్లోప్ ఫార్ములా. స్లోప్ థీటా. ఎప్పుడు కూడా స్లోప్ని థీటాతో డినోట్ చేస్తాం. డెఫ్లెక్షన్ వైమాక్స్ మీన్స్ మ్యాక్సిమం డెఫ్లెక్షన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమం డెఫ్లెక్షన్. Slope theta is equals to WL²/16EI. This is the formula for slope when point load is acted on simply supported beam. Simply supported beam మీద point load అనేది యాక్ట్ అయితే ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేయాలి. Comes to the deflection Ymax. It is denoted by Ymax. The formula is WL³/48EI. This is the formula for పాయింట్ లోడ్ విచ్ ఇస్ యాక్ట్ ఆన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన యాక్ట్ అయినప్పుడు ఇది పాయింట్ లోడ్కి ఫార్ములా. నౌ కమ్స్ టు ది UDL యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఏంటో చెప్పండి. యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే త్రూఅవుట్ ది స్పాన్ అనేది యాక్ట్ అవ్వాలి. ఈ స్పాన్ మొత్తం యాక్ట్ అయితే దాన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అని పిలుస్తాం. అదే ఒక్క పాయింట్ దగ్గర సర్టెన్ పాయింట్ దగ్గర యాక్ట్ అయితే దాన్ని మనం పాయింట్ లోడ్ అని కాల్ చేస్తాం. నౌ కమ్స్ టు ది ఫోర్త్ స్టెప్, సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ UDL యాక్ట్ అయితే సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన UDL యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది యాక్ట్ అయితే ఫార్ములాస్ మనకి స్లోప్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు WL³/24EI. డిఫ్లెక్షన్ వైమాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5WL⁴/384EI. దిస్ ఈస్ ద డిఫరెంట్ ఫార్ములా. వై? బికాస్ హియర్ వీఆర్ డోంట్ గెటింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ W ఎనీవేర్, బట్ హియర్ దెర్ ఈస్ 5 కోఎఫిషియంట్ ఆఫ్ W. Now comes to the terms which is related to the formula. I am explaining here. W is equals to weight. W అనేది వెయిట్ అని ఇస్తాడు క్వశ్చన్లో. దాన్ని W కింద తీసుకోవాలి. వెయిట్ ఆఫ్ ది వెయిట్ యాక్టెడ్ ఆన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని ఇస్తాడు. మనం దాన్ని W కింద తీసుకోవాలి. అది ఎప్పుడు కూడా న్యూటన్స్లో ఉండాలి. వెన్ ఇట్ ఈస్ ఇన్ కిలో న్యూటన్స్ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు న్యూటన్స్ బై డూయింగ్ ఇంటూ 10³. మనం ఇంటూ 10³ చూసి న్యూటన్స్లో అనేవి కన్వర్ట్ చేసుకోవాలి. వాడు కిలో న్యూటన్స్లో ఇస్తాడు. నాకు కమ్స్ టు ది L మీన్స్ లెంత్. ఇట్ ఈజ్ ఇన్ ఎంఎంలో ఉండాలి. ఇది ఎప్పుడు కూడా మీటర్స్లో ఉంటే ఎంఎంలో చేంజ్ చేయాలి. నాకు కమ్స్ టు ది I means we know that the formula already we have seen first year. I is equals to BD³/12, where B is equals to breadth. It is also in mm. D is equals to depth. It is also in mm. And sometimes I value అనేది ఇచ్చేస్తాడు, but sometimes he won't give. We have to find out the I value by this formula BD³/12, where B is equals to breadth and D is equals to depth. When it comes to E is the
ఎలాస్టిక్ మాడ్యులస్ ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ హీ విల్ గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్. ప్రతి సమ్లోని కూడా ఏ అనేది కాన్స్టెంట్ వాల్యూ, ఒక వాల్యూ అనేది ఇచ్చేస్తాడు వాడు, ఇవ్వకుండా సమ్ అనేది ఉండదు. ది సమ్ వితౌట్ గివింగ్ ది వాల్యూ ఆఫ్ ఈ, ది సమ్ డిడ్ నాట్ హ్యావ్ బై వితౌట్ గివింగ్ ది వాల్యూ ఆఫ్ ఈ ఇవ్వకుండా సమ్ అనేది ఉండదు. ఈ అనేది కాన్స్టెంట్ వాల్యూ వాడు ఇచ్చేస్తాడు. ఐ వాల్యూ కూడా ఒక్కొక్కసారి ఇచ్చేస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వకపోతే బ్రెడ్త్ డెప్త్ అనేది ఇస్తాడు. బ్రెడ్త్నే విడ్త్ అనొచ్చు, లాంగ్ అనొచ్చు. బ్రెడ్త్నే వాడు లాంగ్ అని ఇవ్వచ్చు, విడ్త్ అని ఇవ్వచ్చు, బ్రెడ్త్ అని ఇవ్వచ్చు. 3 ఇచ్చినా సరే అది రిలేటెడ్ టు ది బి అవుతుంది. డి వచ్చేసరికి డెప్త్ లేదా డయామీటర్ అంటారు. డయామీటర్ ఇచ్చినా డెప్త్ ఇచ్చినా దాన్ని డీ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇవి కూడా ఎంఎంస్లో ఉంటాయి. మీటర్స్లో ఇస్తే మనం కంపల్సరీగా ఎంఎంలో అనేది చేంజ్ చేసుకోవాలి. Now comes to the sum which is related to the formulas. This is the sum. Today I have to explain by using that 4 formulas. ఆ 4 formulas నేర్చుకుంటే ఏ సమ్ అయినా చేసేయచ్చు. నేను టుడే ఐ am explaining this sum. A simply supported beam. Here he mentioned that simply supported beam. That means we have to use the formulas related to the simply supported beam of span. Span means I am told that the length of the ఆబ్జెక్ట్, దీని మొత్తాన్ని స్పాన్ అంటాం. దాని లెంత్ ఎంత ఇచ్చాడు, 6 meters అనేది ఇచ్చాడు. 6 meters carries a UDL. Here mention that load is UDL. We have to please check carefully what beam is given, cantilever beam or simply supported beam. He gave simply supported beam under the action of UDL, uniform distributed load అనేది simply supported beam పైన యాక్ట్ అయింది. So I have to take that formulas which is related to the simply supported beam when UDL is acted. UDL of 2 kN per meter throughout and a central point load. Here also mentioned that point load. Here we have 2 loads, UDL and point load of 12 kN. Find the position and magnitude of max deflection. Max deflection means I am told that Y max is equals to maximum deflection. So I have to find out that Y max to this sum. First we have to write what is given. Span means I am told that length. We have to take that L is equals to 6 meters. We have that I am also already told that the length is in mm. So we have to multiply 6 into 10 cube mm. Why? Because 1 meter is equals to 1000 mm. So I am multiplied with 1000 into 6. Now comes to the W. That means this is the weight he had given. UDL పైన 2 kN per meter అనేది యాక్ట్ అవుతుంది. దాన్ని W కింద తీసుకోవాలి. W is equals to 2 kN per meter. మనకి ఇది ఎప్పుడు కూడా న్యూటన్ పర్ ఎంఎంలో ఉండాలి. మనకు ఆడు kN per mm ఇచ్చాడు. సో హౌ టు చేంజ్ ఫస్ట్ ఇన్ న్యూటన్స్. 2 into 10 cube. మనకు ఎప్పుడైనా సరే 2 kN వస్తే 2 into 10 cube న్యూటన్స్ అని చేంజ్ చేసుకోవాలి. సో ఐఎమ్ చేంజ్ దట్ 2 into 10 cube న్యూటన్స్ by meter. We want this as mm. So how to convert again 2 into 10 cube Newton. బైలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం బైలో 10 cube అనేది చేయాలి. Why? Because 1 meter is equals to 1000 mm. So I am dividing with 10 cube. Here 10 cube and 10 cube cancel. We have that 2 Newton per mm. 2 Newton per mm అనేది మనకి W అనేది వచ్చింది. Then we have that E is equals to 200 kN per mm square. మన kN ఇచ్చాడు, మనం న్యూటన్స్లో చేంజ్ చేయాలి. 200 into 10 cube. 200 into 10 cube Newton per mm square. We have that I is equals to 24 into 10 power 6 mm power 4. దిస్ ఈస్ ద యూనిట్స్ mm power 4. mm power 4 ఎలా వచ్చిందంటే BD cube by 12 కాబట్టి B means mm, D cube means 3 times mm. Here we have that 4 times mm. So mm power 4 we are getting by this formula. Here B means 1 mm, D cube means 3 D's are there. So 3 mm's, 3 mm plus 1 mm, 4 mm. So mm power 4 we are getting that this value in that way. Now comes to the formula Y max. We want Y max. Here 2 loads are given. UDL అనేది యాక్ట్ అయింది, పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అయింది కాబట్టి మనం 2 ఫార్ములాస్ అనేవి తీసుకోవాలి. Y max when UDL is acted on simply supported beam. Simply supported beam మీద UDL యాక్ట్ అయినప్పుడు మనకు ఫార్ములా తెలుసు. We know that the formula for
పాయింట్ లోడ్ వెన్ ఇట్ ఈస్ యాక్టెడ్ ఆన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ పైన పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అయితే మనకు వైమాక్స్ ఫార్ములా తెలుసు. 5W పవర్ WL పవర్ 4/384 EI. This is the formula when point load is acted on simply supported beam. This is the formula. Ymax for UDL acted on simply supported beam. UDL act అయినప్పుడు Ymax formula ఏంటంటే WL3/48 EI. This is the formula for UDL when it is acted on simply supported beam. UDL load ఇచ్చినప్పుడు పాయింట్ లోడ్ simply supported beam పైన యాక్ట్ అయితే this is the formula. We have two formulas. We have max deflection for both, so have to add these two formulas. Ymax is equals to 5WL power 4/384 EI plus WL cube by 48 EI. This is the formula, we know that. So we have to substitute these all values in WL EI. Between this variable and constant we have an into 5 into W means we know that 2 into 10 cube, 2 into 10 cube W. Then we know that L means here 6 into 10 cube whole divided by, sorry, this is not 2 into 10 cube, this is 2. Here that 2 into 10 cube Newton per meter. So I have changed that Newton per mm. కిలో న్యూటన్ పర్ ఎంఎంలో ఉంది ఇక్కడ. 2 into 10 cube అనేది న్యూటన్ పర్ ఎంఎంలో చేంజ్ చేస్తే మనకు 2 అనేది వచ్చింది. సో హావ్ సబ్స్టిట్యూటెడ్ హియర్ 2. 384 into E means you know that 200 E means 200 into 10 cube. I means 24 into 10 power 6. 24 into 10 power 6 plus here W means you know that again 2. L means 6 into 10 cube whole square, whole cube. Why? Because here we have that L cube. So I am done that 6 into 10 cube whole cube divided by 48 into E means we know that 200 into 10 cube. 200 into 10 cube into I means 24 into 10 power 6. So 24 into 10 power 6. When we type this all values in cash, we have that answer 18.28 mm. That is Ymax. Ymax వాల్యూ మనకి 18.28 అనే mm అనేది వచ్చింది ఎప్పుడైతే దాన్ని మొత్తం క్యాష్లో కొడితే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నథింగ్ ఈజ్ దేర్ హియర్. దెర్ ఆర్ 4 formulas which is related to this type of questions. We have to understand that 4 formulas. You have to learn that 4 formulas and we have to know what the values you have to substitute in formulas. Please understand the question carefully, what he had given, what we have to find out. He given that here simply supported beam UDL పాయింట్ లోడ్ రెండు యాక్ట్ అయినప్పుడు ఇచ్చాడు కాబట్టి 2 ఎడిషన్ అనేది చేసాం మనం ఫార్ములాస్ని. అదే ఒకటేస్తే ఒక్కదానికే ఫైండ్ అవుట్ చేస్తాం. 2 ఇచ్చాడు కాబట్టి 2 అనేది మనం యాడ్ చేసాం. ఇక్కడ I అంతేంటి, L అంతేంటి, వాట్ మీన్స్ వాట్, W మీన్స్ వాట్, వీ హ్యావ్ టు నో దిస్ ఆల్ వాల్యూస్ అండ్ వీ హ్యావ్ టు know how to substitute a value in formula. By these steps we have to do any sum which is related to these 4 formulas. Here Ymax means deflection, maximum deflection. Maximum deflection is denoted by Ymax. When comes to this slope is denoted by theta. These are very very important, this sum. Without this sum I think there is no question paper which is related to the strength of materials. So please listen carefully and do the sum as early as possible and as neat. Please subscribe my channel and increase my thinking to do more videos. If you have any doubt, please comment below this video. Thank you.